ముదిరాజ్ అంటే ఎవరో తెలియదు, ఓన్లీ వాళ్ళ కులం కులం బెస్తోళ్ళని చెప్తుండే. మనం ఒక కులం పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు ఒకటే మీటింగ్ లో 15 లక్షల మందిని పెట్టి మనం ముదిరాజు పెట్టుకోవాలని చెప్తే అందరూ ఆయన మాట పాటించి ఇప్పుడు ముదిరాజు అంటే తెలుస్తుంది. మనమేమో పట్టేలను పెట్టుకుందామంటే ఒకరు ఎంకే అంటారు, ఒకరు మున్నూరు అంటారు. మన దాంట్లో మనమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. ఏదో ఒక రోజు మన బండి సంజయ్ చెప్పిండు, నేను 20 లక్షల మందితోటి ఎల్బీ స్టేడియంలో పెట్టించి నేను ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న కుదరదు కాబట్టి నేను ఎన్కౌంటర్ చేయించి మనం పట్టేలను పెట్టి అందరికీ మనం ఒకే గూడు కింద వచ్చి చెప్పుకోవడానికి. మనం ఎక్కడ పోయినా మనకు తోకలేదు, పక్కనే ఉండదు, తోకుండదు. నువ్వేం చేస్తావు? బాధ. నీ పేరేం పేరు తెలియదు, మీ ఇంటి పేరేం పేరు? సింగవోళ్ళు. వాళ్ళు అక్కడ ఉంటారు, ఏ కులంలో మనకున్న సింగవోళ్ళు ఉంటారు, మలయాళాలు ఉంటారు. తర్వాత ఏమంటారు, మీ ఏ ఊరు? ఏ ఊరు అంటే మాది ఇక్కడ మాడుల దగ్గర మాడుగులు అంటారు. మాడుల కాడ ఎవరు? మళ్ళీ తెలియదు. మళ్ళీ ఏమంటారు? మాడుల కాడ మా అక్క ఉంటుంది, మా ఆయన ఉంటాడు, మా అక్క ఉంటుంది, అక్కడి నుంచి మా పేరు. అరే మా తమ్ముడికి ఇచ్చిన అంటాడు. అంటే అప్పటిదాకా మనకు తెలియదు. విషయం ఏంటంటే చాలా వెనుకబడి ఉన్నాం, తోకలేక. అందరికి అయిపోయినాయి, గౌడ్స్ ముదిరాజ్ అన్ని అయిపోయినాయి. మనము బీసీ కులాలలో అగ్రభాగాన ఉండి తెలియనట్టు ఈ తోక లేకపోవడంలో మనల్ని 13.5 చేర్చారు. మొన్న జరిగిన టోటల్ గా ఏమైందంటే మనం 23% అనుకుంటే మనం ఏం చెప్పుకున్నామో, రెడ్డి ఏం చెప్పుకున్నామో మనకు తెలియదు. కానీ 23% ఉన్నది, ఓన్లీ 13.7 అని చెప్పారు ఇప్పుడు మన గవర్నమెంట్ లో. అంటే మనం తగ్గించినా కానీ వాళ్ళు ఎవరు అడుగుతలేరు, లైన్ తీసుకుంటాము. దీనివల్ల మనకు మన పిల్లల భవిష్యత్తుకు మనం పోరాడేదే మన పిల్లల భవిష్యత్తు కొరకు. దానికోసమని ఈ తోకలు ఉండాలని మనం